శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ విద్యార్థిని ఉపాధ్యాయులు వార్డెన్ వేధింపుల వల్లనే ఆత్మహత్య చేశారని తెలిపింది. గత 2 నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని చెప్పింది. ఘటన జరిగిన రోజున తనతో స్కూల్ సిబ్బంది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పమంటూ బలవంతం చేశారని ఆరోపించింది. తనను ఆదుకుంటామని వార్డెన్ ప్రిన్సిపల్ మాటిచ్చి ఇప్పుడు కనీసం పట్టించుకోవటం లేదని వాపోయింది. తనకి న్యాయం చేయాలని విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న వార్డెన్ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వందన ఆమె తల్లి డిమాండ్ చేశారు. ఏంటంటే నేను ఎందుకు పడిపోయానంటే నేను అసు మేడం ప్రెజర్ వల్లే పడిపోయాను. ఆవిడ పేరు లలిత కుమారి. ఆవిడ ఏమించో నేను పడిపోయిన రోజు రాత్రి నేను అన్కాన్షియస్ అయిపోయాను. నేను ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వచ్చిన తర్వాత కొంచెం మెలకు వచ్చింది. నాకు మెలకు వచ్చిన తర్వాత నేను అలా పడిపోయాను. ఏటి హాస్పిటల్లో ఉన్నాను అని చూసుకుంటే ఆవిడేమించో అన్నారు, నువ్వే పడిపోయావు అన్నారు. నేను ఎందుకు పడిపోతాను మేడం అని అంతేమించో ఆవిడ అన్నారు, నువ్వు పడిపోయావు కదా, ఇప్పుడు నువ్వే పడిపోయావు అని చెప్పకపోతే నీకు హాస్టల్కి వచ్చిన తర్వాత నీకు మరి చదివించము, ఆ హాస్టల్కి వచ్చిన తర్వాత నీకు టార్చర్ చేస్తాము, ఎక్కడా కాదు ఇంకెక్కడ మిమ్మల్ని చదివించము అని ఆవిడ చెప్పించారు. నన్ను భయపెట్టారు, నాకు ఫోర్స్ చేశారు. అందువల్ల నేను వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే ఆవిడ ప్రెజర్ వల్ల నేను పడిపోయాను. ఆవిడ బాగా టార్చర్ చేస్తారు, వల్గర్ వర్డ్స్ అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ పిల్లల్ని కూడా మంచిగా చూసుకోరు, ఇంకా తిడతారు కూడా. నువ్వు చదువు విషయం దేని విషయంలో అయినా ప్రెజర్ చేస్తారు, మంచిగా మాట్లాడరు, అన్నీ చేస్తారు. ఆవిడ మేడం మేమించో నీకు ప్రెజర్ చేస్తా, నువ్వు ఇదంతా చెప్పు, నేను బాగా చూసుకుంటాము, నువ్వు నడిచినంత వరకు నీ బాధ్యతల్లో మేమే తీసుకుంటాం అని చెప్పారు. అందువల్ల ఆవిడ అలా ప్రెజర్ చేయడమే మళ్ళీ చెప్పవలసి వచ్చింది. ఇంతవరకు 2 months అయిపోయింది, నాకు ఇంతవరకు న్యాయం కూడా జరగలేదు. కనీసం హాస్టల్లోని ప్రిన్సిపల్ మేడం అయినాను ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ కూడా మాకు అస్సలు చూపించలేదు. ఆవిడ ఆర్థిక సహాయం అనేది చేయలేదు ఇంతవరకు మాకు.